హలో 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 చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? మేడం, మాకు రుణము ఫిర్యాదు చేసుకున్నామండి. చెప్పండి. బామ్నార్ డిస్టిక్ బాల్నార్ మండల్, ఓకే. బోడజానంపేట ఉమ్మడి గ్రామ పంచాయతీ. మేడం, మాకు 83,000 అప్పు ఉంది. వడ్డీతో కలిపి ఎంత అయిందండి? 1,00,000 రూపాయలు ఉంటుంది. 1,00,000 లోపు అంటే మీకు ఫస్ట్ దఫాలే అయి ఉంటుంది కదా? రావాలి కానీ లిస్ట్ లో పేరు రాలేదు, రుణమాఫీ కూడా రాలేదు. కారణం ఏం చెప్పారు? మీరు అడుగుంటారు కదా, ఎందుకు రాలేదనే కారణం తెలుసుకొని ఉంటారు కదా, ఏం చెప్పారు? మేడం, బ్యాంక్ లో పోతే అగ్రికల్చర్ కార్డు కానీ అన్నారు. అగ్రికల్చర్ పోయి అడిగితే యాక్చువల్లీ ఏమన్నారంటే మాకు రేషన్ కార్డు లేదు. హలో, వింటున్నా, చెప్పండి చెప్పండి. రేషన్ కార్డు లేని వాళ్లకు 3వ విడతలో వస్తుందేమో అని అన్నారు. కానీ సీఎం గారు ఏమన్నారంటే ఒక మాట, ఏ కార్డుతో సంబంధం లేకుండా పాస్బుక్ ఉంటే చేస్తామన్నారు. పాస్బుక్ మీద లోన్ తీసుకున్న వాళ్ళకి అందరికీ రుణమాఫీ చేస్తున్నాము అన్నారు. అవును. కానీ ఇక్కడ ఆఫీసర్లు ఏమంటారు అంటే అవి లేవు కదా, ఇవి లేవు కదా, తర్వాత అవుతుంది అని మాట్లాడుతారు. మరి ఏ దానికి నమ్మాలి? తర్వాత అవ్వడానికి నిజంగానే చెయ్యాలన్న చిత్తశుద్ధి ఉంటే మేము అదే అడుగుతున్నాం అంటున్నా. మీరు ఆగస్టు 15 అనేది పెద్దగా ప్రచారం చేసుకున్నారు. పేపర్ల ప్రచారమే పక్కన పెడితే జనాలు నమ్ముతారో నమ్మరో అనేసి ఎలక్షన్స్ అప్పుడు, మన ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు దేవుళ్ళ మీద కూడా ప్రమాణం చేశారు. మరి ప్రమాణం చేసినట్టుగానైతే ప్రజలు మోసం చేస్తారు, ఆఖరికి దేవుళ్ళను కూడా ఇంకా మోసం చేస్తారా? ఏమో మేడం, అది కాదు మేడం, అసెంబ్లీ కదా. అవును చెప్పారు. మీకు ఇంకొకటి, మీ బ్యాంకుల దగ్గర నోడల్ ఆఫీసర్ని పెడతామన్నారు కదా, ఎవరన్నా నోడల్ ఆఫీసర్ని పెట్టిరా? అంటే మీకున్న డౌట్లు లేదంటే అది రాకపోతే మళ్ళీ మీరు దరఖాస్తు పెట్టుకునే విధంగా మీకు ఒక ఆఫీసర్ని కేటాయిస్తామన్నారు కదా, కేటాయించిరా? మరి ఏంది ఇప్పుడు మీకు వస్తుంది అనిపిస్తుందా? ఇంకా ఆశ ఉందా లేకపోతే ఏంటి అనుకుంటారు మీరు చెప్పండి ఒకసారి. మూడోసారి అయిపోయిన తర్వాత కూడా 83,000 అది రుణమాఫీ కాలేదు కాబట్టి మేము మా ఆశ ఒకటే మేడం, ఏ కారు ఏ అథారిటీ లేకుండా పాస్బుక్ మీద లోన్ అయితే ఉందో వాళ్ళకి అందరికీ చేస్తామన్నది ఒకటే అది ఉంది. మాకు చెయ్యాలి లెక్కకు చేయాలి. ఇప్పుడు మీ ఊర్లో ఒక అంచనా, సపోజ్ ఇన్ని లోన్లను ఉన్నాయి అనుకోండి, 100-150 లోన్లో ఉండుంటే ఎన్ని అయి ఉంటాయి మీ అంచనా ప్రకారం? మా అంచనా ప్రకారంగా 40 నుంచి 50 లోపల ఉంది మేడం. 40 నుంచి 50 లోపైన అంతే. అంటే మీకు అంటే ఇక్కడ ఒక లెక్క ఉంది, అందరికీ రుణమాఫీ కావాలంటే అట్లీస్ట్ ఒక 41,000 కోట్లు అవసరం డబ్బులు. కానీ వీళ్ళు పెట్టిన బడ్జెట్ ఎంత? 31,000 కోట్లు. అంటే 10,000 కోట్లు ఇంకా అవసరం కదా. మరి 10,000 కోట్లు ఇంకా ఇట్లానే పోతాయేమో, ఇట్లానే అంటే కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకుంటానేమో. మరి అవి మనమే ఇస్తాం కదా మేడం పైసలు, మనమే కదా ఇచ్చేది పైసలు. అవి మనమే ఇచ్చేవి కానీ చెప్పేది అంటున్న పరిస్థితి మనమే ఇస్తాం అంటే మనం ఎట్లా ఇస్తాం? అవును మేడం, కంది కాండో, పప్పు కాండో, నూనె కాండో, సబ్బు కాండో ఎవరు ఇస్తారు మేడం? టాక్సీ కాండో లేకుంటే వేరే వేరే ఏదో రూపంగా. అవును ఇచ్చిర్రు, కానీ వాళ్ళు ఎట్లుంది, గవర్నమెంట్ కు రైతుల మీద గుండె మీద భారం దింపడానికి మీకు రుణమాఫీ చేస్తున్నాము, ప్రపంచ చరిత్రలోనే ఎవరు ఏకకాలంలో రుణమాఫీ చేసిన వాళ్ళు లేరని మన ముఖ్యమంత్రి మన రేవంత్ అన్న ఎంత గొంతు చించుకొని చెప్తున్నాడు కదా. అవును. మరి మీకు నమ్మకం లేదా ఇంకా అవుతుందని? నమ్మకం ఎన్ని రోజులు తక్కువ అయితే అయిపోవాలి కదా మేడం. మేము అనేది ఏంటంటే విడత వరకు కాకుంటే అది నమ్మకం ఎట్లా ఉంటది? చేయండి మీరు మళ్ళీ ఒకసారి దరఖాస్తులు ఏదో పెట్టుకోండి, అందరికీ చేస్తామన్నారు కదా, దరఖాస్తు పెట్టుకోండి. అయితే అయింది అనుకోవాలి, కాకపోతే కాలేదనుకోవాలి. సో దానిపైన వెలుగులోకి తీసుకురావాలి, కనీసం ప్రభుత్వం దృష్టికి అయితే వెళ్ళాలి కదా. వాళ్ళు ఏమనుకుంటారంటే అందరి రైతులకు రుణమాఫీ అయింది, అందరూ మంచిగా సంబరాలు చేసుకుంటున్నారు అని చెప్తున్నాడు. అది కాదు మేడం, ఇప్పుడు మేము మీడియా ద్వారా మాట్లాడుతున్నాము, మీ ద్వారా ఏమన్నా సీఎం గారికి అంతే సూచనలు ఏమన్నా? ఇప్పుడు మేమేనండి దాన్ని వెలికి తీస్తుంది, అందుకే కదా మీరు చెప్పింది అబద్ధము. చాలా మంది రైతులు ఇందులో కొట్టుకుపోతున్నారు, ఇందులో చాలా మంది రైతులకు కాలేదని వెలుగులోకి తీసుకొస్తుంది. అందుకే ఇవి చూసిన తర్వాత కనీసం ఇంతమంది రైతులకు కాలేదు, చెయ్యాలన్న మనసన్న వస్తుందేమో అనేసే కదా మేము చేసే ప్రయత్నం కూడా అదేనండి. మేము ఇప్పుడు మీకు కన్ఫర్మ్ చేయడానికి మేము టీవీలో చూసి నంబర్ చూసి మీకు. అవునండి, ఇప్పుడు ఖచ్చితంగా మీకు ఒకటి చెప్పనా, ఇవాళ ఏ పేపర్లో కానీ ఏ న్యూస్ ఛానల్లో కానీ ఈ రైతులకు చాలా మందికి రుణమాఫీ రాలేదనే వార్తను చెప్తలేరు.
మా లాంటి వాళ్ళు ఎక్కడో అక్కడ అరా కొర్రా చెప్తున్నాం, ఎందుకంటే మా గొంతులు నొక్కాలని చూస్తున్నా చెప్తున్నాం. ఆ చెప్పిన తర్వాత వాళ్ళకన్నా అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఏమంటారు తెలుసా, మాకు ఫోన్లు చేస్తే మీకు అందరికీ బీఆర్ఎస్ కార్యకర్తలు ఫోన్ చేసి మాట్లాడుతున్నారేమో అని తిప్పి కొడుతున్నారు. అది కాదు మేడం, బీఆర్ఎస్ పార్టీ దీంట్లో పార్టీ సమస్య ఏంటి నాకు అర్థం. అది ఇట్లా తీసుకొస్తారు. అదే చెప్తున్నా, ఇంత రాజకీయం చేస్తారు, రైతుల విషయంలో కూడా రాజకీయం చేస్తున్నారు. మేము యాక్చువల్ గా మాకు తక్కువ లోన్ ఉంది, మాకు భూమి ఉంది, మాకు ఎందుకు కాలేదు? అవును, మీకు నేను 50-60 మీరు చెప్తున్న దాంట్లో చాలా న్యాయం ఉందండి. మీరు చెప్తున్న దాంట్లో నేను కూడా అగ్రీ విత్ యూ. ఎందుకంటే మీరు ఎలిజిబుల్ ఉన్నారు, మీకు అవ్వలేదంటే కారణం ఏంటంటే బడ్జెట్ కొంతనే పెట్టి అందరికి రుణమాఫీ ఎట్లయితే చెప్పు. నిజం చెప్పట్లేరు వాళ్ళు, నిజం చెప్పి చేస్తే బాగుండు, కానీ నిజం చెప్పకుండా నడిపిస్తున్న వ్యవహారం ఇది. ఇప్పుడు మీకు అర్థమైందా? మినిమం మొత్తం 41,000 కోట్లకు గాను 31,000 కోట్ల బడ్జెట్ పెడితే అందరి దాకా ఎట్లా వస్తాయి? బంతిలు అందరినీ కూర్చోబెడతారండి. భోజనం మాత్రం ఆ నలుగురు పెట్టుకుంటూ పోతున్నారు. మధ్యలో ఏమనుకుంటాడు, నాకు ఇంకొస్తుందేమో భోజనం అనుకుంటాడు. కానీ వాళ్ళు ఏమంటారు, మా బంతులు ఇంతమంది కూర్చోరు, మేము భోజనం అందరికీ పెట్టినామంటారు. కానీ కడుపు కాళ్ళను తెలుస్తుంది, రే నాకు అన్నం పెట్టలేదురా నాయన మీరు అనేసి. అట్లనే ఉంది కదా ఇప్పుడు తరీకా. నిన్న మేడం స్వతంత్ర దినోత్సవం రోజు కూడా జెండా ఎగరేస్తూ కూడా మా సారు ప్లేస్ మీట్ లో ఏమన్నాడంటే, ప్రతి ఒక్క రైతు పండుగ చేసుకుంటారు ఇవాళ అన్నారు. అవును, చేసుకురా, మీ ఊర్లో చేసుకున్నారా పండుగ? 2 లక్షల వరకు ఎక్కడైతే రుణాలు ఉన్నాయో అన్ని మాఫీ చేశాము అన్నారు. మరి మీ ఊర్లో చేసుకురా? ఎంతమంది చేసుకురు చెప్పు. సరే, ఆయన చెప్పుడు పక్కన పెడదాం, ఆయన పచ్చ అబద్ధాలు ఆడుతున్నాడు. మీ ఊర్లో ఎంతమంది పండుగ చేసుకున్నారు? అది ఈ ఫోన్ కూడా ఎందుకు పెట్టాం తెలుసా? ఇది కనీసం మీతో పాటుగా అడ్డగోలుగా మాట్లాడుతున్నా కూడా అర్థమవుతుంది, మీ ఆవేదన అర్థమవుతుంది. ఎక్కడి నుంచి ఒక దగ్గర నుంచి స్టార్ట్ కావాలి కదా, నిజం అనేది బయటికి రావాలి కదా. ఇదిరా నాయన అసలు నిజం అని బయట పెట్టే ప్రయత్నమే మేము చేస్తున్నాము. దీని రాను ఇంకెక్కువనే ఉంటుంది, ఎందుకంటే ఉట్టిగానే రైతుల పేరు చెప్పుకొని క్రెడిట్ కొట్టేయకూడదు కదా. కొట్టేది మేడం, వాస్తవమే అది. ఇప్పుడు మార్పు రావాలి అనే కదా మేడం అందరు కోరుకున్నారు కదా. మార్పు మంచిగా ఉందా? మార్పు ఇలా వస్తే ఎట్లా మార్పు అన్నారు, మార్పు వచ్చిందా లేదా మీరు అగ్రి కావాలి. మార్పు కావాలన్నారు, మార్పు ఏదో ఒక రకమైన మార్పు వచ్చిందా లేదా? మేము ఇప్పటికీ 9 నెలలు అయింది. వాస్తవానికి మార్పు వస్తుంది అనుకున్నాము. ఇవాళ రేపు వస్తుంది అనుకుంటే ఒక రుణమాఫీ కానీ ఇట్లా ఉంటే ఎట్లా మేడం? ఇంకా చాలా రోజులు కావాలి కదా మనకు. వాళ్ళకి ఇంకా హోప్స్ ఉన్నాయి. రేపు మా ముందు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. మాకు రైతులు పెద్ద ఎత్తున ఇంకా మాకు లోకల్లో వేసి ఓట్లు పట్టం కడతారని కూడా వాళ్ళకి ఇంకా ఉంది. మా ప్రభుత్వంలో ఎంత మంచిగా ఉన్నారు మహిళలు, రైతులు, విద్యార్థులని వాళ్ళు చెప్పుకుంటున్నారు. నిజం అన్ని నిలకడదని తెలుస్తుందండి. ఇట్లా పట్టుకున్నంతసేపు తెలియదు, వదిలితే అర్థమవుతుంది కదా. ఇలా మీకు అర్థమవుతుంది కదా. ఎనీహౌ అండి, మేమైతే మీ పక్షాన కంపల్సరిగా పోరాటం చేస్తాము, మీ పక్షాన్ని నిలబడతాము. దీన్ని ఎట్లా చేయాలనేది ఇప్పటివరకు అయితే ఈ ప్లాట్ఫామ్ మీదకి అయితే బయటికి వెలికి తీసుకొస్తున్నాము. ముందు ఏం చేయాలనేది కూడా మీరు ఆలోచించండి, మేము ఆలోచిస్తాం.